అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కేహెచ్పి ఫ్యాషన్. మా ప్రీవియస్ 4 to 5 డేస్ ఎవరికి సరిగ్గా రిప్లై ఇవ్వలేకపోయామండి డ్యూ టు హెల్త్ ఇష్యూ అండ్ కొంచెం పర్సనల్ వర్క్ వల్ల మేము రిప్లై ఇవ్వలేకపోయాము. నిన్నటి నుంచి అయితే షాప్ ఓపెన్లోనే ఉంది అండ్ మీరు షాప్కి కూడా రావచ్చు, విజిట్ చేయొచ్చు. అండ్ షాప్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. కొంచెం ఆర్డర్ కోసం అయితే కాల్స్ చేయకండి దయచేసి. వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే వెనుక ముందు చూసి మేము రిప్లై ఇస్తాము ప్లీజ్ దయచేసి. అండ్ కలెక్షన్స్ అయితే ఈరోజు చాలా బాగున్నాయండి. కలెక్షన్స్ అన్నీ చూసేసి మీకు ఏమైనా కావాలి అని అంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. అండ్ కలెక్షన్లోకి వెళ్ళే ముందు ఆర్డర్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. సిఓడి ఆప్షన్ లేదండి, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు. ఆర్డర్ నెంబర్ వచ్చేసి 6309271053 అండ్ 7981615422. ఇన్ కేసు మీకు ఈ నెంబర్ రిప్లై రాకపోయినా మీరు ఈ నెంబర్కి చేయొచ్చు, ఈ నెంబర్ నుంచి రిప్లై రాకపోయినా కూడా ఈ నెంబర్కే చేయొచ్చు. చాలామంది 798కే చేస్తున్నారు. ఇన్ కేసు ఇది రిప్లై లేకపోతే మీరు 630కి కూడా మీరు కాల్ చేసైనా, లేదు అని అంటే మెసేజ్ అయినా ఆర్డర్ అయినా కూడా దానికి పెట్టేసేయచ్చు. మీకు ఈ నెంబర్ నుంచి మీకు ఆర్డర్ రాకపోతే 630కి పెట్టేసేయండి. 630 నుంచి కూడా ఆర్డర్స్ అనేది తీసుకుంటారు. అండ్ డైరెక్ట్ షాప్కి వచ్చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ డీటెయిల్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఏపీ తెలంగాణ 60, అదర్ స్టేట్ అయితే 80 రూపీస్. బిలో 500 రూపీస్ పర్చేస్ చేస్తే మాత్రం ఆల్ ఓవర్ ఇండియా అయితే 100 రూపీస్ అండి. ఓపెనింగ్ వేడితో ఉండాలి. డిస్పాచ్ టైం వచ్చేసి 3 to 5 డేస్ అనండి. అందరు ఎమర్జెన్సీ అనేసి అని అంటారు. ఈరోజే ఆర్డర్ తీసుకొని ఈరోజే డిస్పాచ్ అని అంటే మాకు కూడా కుదరట్లేదు. ఎందుకు అని అంటే ఇవి సెట్స్ కాదండి. ఇన్ కేసు మీరు ఏమన్నా లాంగ్ సెట్స్, షార్ట్ సెట్స్, నెక్ సెట్స్ అనుకోండి, మీ అడ్రస్ రాసేసి ఒక బాక్స్లో పెడితే వెంటనే పార్సల్ అనేది. కానీ రా మెటీరియల్ ఒకటికి 2 సార్లు చూసుకోవాలి. 10-20 ఐటమ్స్ ఉంటాయి కాబట్టి డబల్ చెకింగ్ చేసుకోవాలి. ఒక్క ఐటమ్ మిస్ అయిపోయినప్పుడు మీరు అన్నీ పెట్టుకుంటారు. ఒక హుక్స్ అనేది ఏమైనా మిస్ అయ్యాయి అనుకోండి, మీరు తొందర పెడుతున్నారు. చాలామంది వేసారా అనేసి కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. మేము అసలు పార్సల్స్ కూడా తీసేంత కూడా మాకు టైం ఇవ్వట్లేదు. ఇంతలోకే ఎవరైనా షాప్కి వచ్చిన వాళ్ళు కస్టమర్స్ ఉన్నారు అనుకుని వాళ్ళని చూసుకోవాలి. నేను అందుకే చెప్తున్నాను, ఎమర్జెన్సీ అని అంటే అదే రోజు ఆర్డర్ తీసుకొని అదే రోజు డిస్పాచ్ అంటే కుదరదండి. మినిమం 2 days అయితే టైం పడుతుంది. 2 daysలో అయితే ఖచ్చితంగా పార్సల్ ఇస్తాము. ఇన్ కేసు 1 week అయినా కూడా మీకు పార్సల్ రావట్లేదు, ట్రాకింగ్ ఐడి రావట్లేదు అని అంటే కాల్ చేయొచ్చు డైరెక్ట్. లేదు అని అంటే వాట్సాప్లో ట్రాకింగ్ నెంబర్ అనేది మెసేజ్ అనేది చేయండి, మేము ట్రాకింగ్ డీటెయిల్స్ అనేది ఇస్తాం. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. డైలీ అప్డేట్స్ అయితే ఉండవు, డే బై డే అప్డేట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ కలెక్షన్ అండి, ఇవి వచ్చేసి సీజెడ్ బీట్స్ రౌండ్ కట్టింగ్ అండి. 3mm సైజు రౌండ్ కట్టింగ్. లెంత్ వచ్చేసి మీకు 14 to 15 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. సైజ్ వచ్చేసి 3mm సైజు. ఇది వచ్చేసి రౌండ్ కట్టింగ్ చూడొచ్చు, పైన రౌండ్ కట్టింగ్. సో మీరు వీటి పర్ల్స్ మధ్యలో ఒక బీడ్, ఒక పర్ల్, ఒక సీజెడ్, ఒక పర్ల్ తోటి అట్లా మేక్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మిడిల్ బ్రోచెస్ పెట్టి కూడా మీరు మేక్ చేసుకోవచ్చు. లేదు అని అంటే సైడ్ బ్రోచెస్ కూడా పెట్టి కూడా మీరు మేక్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇట్లా సైడ్ బ్రోచెస్ పెట్టి కూడా మేక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మన కలర్ షేడ్ అవ్వడం అలాంటివి ఉండదు కాబట్టి లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుంది. రియల్ సీజెడ్ సింగిల్ లైన్ వచ్చేసి 190 రూపీస్ అండి. సేమ్ కాస్ట్ మనకు టైర్ కటింగ్ ఉన్న రౌండ్ కటింగ్ సేమ్ కాస్ట్ వస్తుంది. ఇందులో కొంచెం కలర్స్ అనేది తక్కువ వస్తాయి. జస్ట్ సింగిల్ లైన్ కాస్ట్ వచ్చేసి 190 రూపీస్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ షేడ్ అండి, చూడండి చాలా బాగుంది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు 5 లైన్స్ అంటే 5 లైన్స్ సేమ్ కలర్ 5 లైన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా సేమ్ కలర్ 5 లైన్స్ తీసుకుంటే మీకు లైన్ కాస్ట్ 180 రూపీస్ వస్తుంది. ఇది వచ్చేసి లావెండర్ షేడ్, ఎల్లో, వైట్. ఇది వచ్చేసి కొంచెం డార్క్ పర్పుల్ షేడ్ అండి. ఇది వచ్చేసి కొంచెం లైట్ మెహందీ గ్రీన్. సో మీకు ఏ కలర్ కావాలో కలర్ మీద మార్క్ చేసి కొంచెం ప్రాపర్గా కింద క్వాంటిటీ అనేది మెన్షన్ చేయండి. ఇవి వచ్చేసి సీజెడ్ క్రష్ అండి. సీజెడ్ క్రష్ రౌండ్ కట్టింగ్. ఇది వచ్చేసి 3.2 mm ఉంటుంది. జస్ట్ 3.2 mm ఉంటుంది. లైన్ వచ్చేసి మీకు 14 to 15 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. సీజెడ్ క్రష్. లైన్ కాస్ట్ జస్ట్ ఫర్ 250 రూపీస్ అండి. లైన్ వచ్చేసి 250 రూపీస్. ఇది రౌండ్ కట్టింగ్ కాబట్టి 250. ఇన్ కేసు టైర్ కటింగ్ అయితే క్రష్ వచ్చేసి 300 రూపీస్. సో కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంచి ప్రజెంట్ ఈ గ్రీన్ చాలా ట్రెండింగ్ అండి. అన్ని శారీస్ మీద కూడా సెట్ అయ్యేటట్టు మంచిగా ఉంది. అండ్ వీటి మధ్యలో అయినా మీరు పర్ల్స్ తోటైనా, లేదు అని అంటే సీజెడ్ ఇట్లాంటి రౌండ్ సీజెడ్స్ తోటైనా మీరు
పేరప్ చేసి వేసుకోవచ్చు. ఇట్లాంటి రౌండ్ సీజర్స్ తోటైనా మీరు మేక్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి రూబీ పింక్. ఈ పింక్ అయితే చాలా బాగుందండి, డార్క్ రూబీ పింక్లో ఉంది. జస్ట్ లైన్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సీజెడ్ రౌండ్ క్రష్లో మాత్రం 2 కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద మార్క్ చేసి మీరు క్వాంటిటీ అనేది మెన్షన్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు ప్రాపర్గా లెంత్ అండ్ మీకు ఎంత లెంత్ తోటి కావాలి అండ్ ఎన్ని లైన్స్ తోటి కావాలి, మధ్యలో ఏమైనా బ్రోచర్స్ తోటా, లేదు అని అంటే పర్ల్సా, లేదు అని అంటే ఇప్పుడు మిడిల్ బ్రోచర్స్ కూడా బాగా ట్రెండింగ్ అయినాయి కాబట్టి మిడిల్ బ్రోచర్స్ మీరు లెంత్ చెప్పేసి ఎన్ని లైన్స్ తోటి మేక్ చేయాలనేసి అంటే నేను టోటల్ ఎస్టిమేషన్ కాస్ట్ చెప్తాను. కస్టమైజేషన్కి అయితే 1 వీక్ to 10 days టైం అయితే పడుతుందండి. సో కావాల్సిన వాళ్ళైతే కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. నక్షీలో కొంచెం కొత్త మోడల్స్ అయితే వచ్చాయండి. ప్రీవియస్ వీడియోలో కూడా నేను నక్షీలో మోడల్స్ అయితే చూపించాను. ఇవి కొంచెం కొత్త డిజైన్స్ అయితే వచ్చాయి చూడండి. ఇది కొంచెం కలశం ప్యాటర్న్లో ఉంది చూడండి, కలశం ప్యాటర్న్లో ఉంది. ఇది అరౌండ్ 13 to 14 mm అయితే ఉంటుంది చూడండి, 13 to 14 mm అయితే ఉంటుంది. సింగిల్ పీస్ వచ్చేసి 40 రూపీస్ అండి. ఇది కూడా అంతే, ఇవి అన్నీ 12 mm కంటే ఎక్కువే ఉంటాయండి. ఇవన్నీ 12 to 14 mm మధ్యలో ఉంటాయి. ఇవన్నీ 3 ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇది కొంచెం కలశం ప్యాటర్న్ ఉంది. ఇది రౌండ్లోనే చూడండి, మనకి ఇక్కడ మ్యాంగో డిజైన్ లాగా ఉంది. చూడండి ఇక్కడ మ్యాంగో ప్యాటర్న్ లాగా వచ్చేసి ఫ్లవర్ వచ్చేసింది, మళ్ళీ మ్యాంగో ప్యాటర్న్ లాగా వచ్చింది, ఇలా వస్తుంది డిజైన్ అనేది. సో సింగిల్ పీస్ అయితే 40 రూపీస్ అండి. 10 పీసెస్ తీసుకుంటే 380కి వస్తుంది చూడండి. సో మీకు ఏ మోడల్ కావాలంటే దాని మీద మార్క్ చేసి మీకు ఎన్ని పీసెస్ కావాలనేది క్లారిటీగా మెన్షన్ చేయండి. అండ్ 10 పీసెస్ తీసుకుంటే మాత్రం 380 రూపీస్. ఇన్ కేస్ సింగిల్ పీస్ అయితే 40 రూపీస్, 10 పీసెస్ అయితే 380కే వచ్చేస్తుంది. మీకు ఏది కావాలంటే దాని మీద మార్క్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇది 10 to 12 mm సైజ్ అయితే ఉంటుందండి. ఇది 12 mm సైజ్ అయితే ఉంటుంది. చూడొచ్చు మనకు ఫ్లవర్ ప్యాటర్న్లో పైన చూడండి ఇలా వస్తుంది డిజైన్ అనేది, చాలా బాగుంది. సింగిల్ పీస్ అయితే 40 రూపీస్, 10 పీసెస్ అయితే 380 రూపీస్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సింగిల్ పీస్ అయితే 40 రూపీస్, 10 పీసెస్ అయితే 380 రూపీస్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. మనకు డిజైన్ అనేది క్లారిటీగా ఉందండి, చూసుకోవచ్చు డిజైన్ అనేది. సో కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 6 to 7 mm సైజ్ అయితే ఉంటుందండి చూడండి, 6 to 7 mm సైజ్ అయితే ఉంటుంది. పైన మనకు ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా అయితే వచ్చింది చూడండి, సింపుల్ డిజైను, జస్ట్ ఫ్లవర్ ప్యాటర్న్ లాగానే ఇచ్చారు. సో బాల్స్ మోడల్ అయితే ఉంటుంది. సింగిల్ పీస్ అయితే 35 రూపీస్ అండి. 10 పీసెస్ అలా తీసుకుంటే 320కి వస్తుంది. 10 పీసెస్ అయితే 320 రూపీస్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. 6 to 7 mm సైజ్ అయితే ఉంటుంది, 6 to 7 mm సైజు. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి లవంగాల ఫ్లవర్ ప్యాటర్న్లో అయితే ఇవైతే రీస్టాక్ అయ్యాయి. ఎవరికైనా సోల్డ్ అవుట్ చెప్తే కావాల్సిన వాళ్ళైతే ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు. సింగిల్ పీస్ అయితే 40 రూపీస్ అండి. చూడండి మనకి ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్లో వస్తుంది. ఇవన్నీ మేకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హోల్స్ అన్నీ ఇప్పుడు కోరల్స్ కానీ పర్ల్స్ తోటి కానీ రైస్ పర్ల్స్ తోటి కానీ బాగా ట్రెండింగ్. ఇవన్నీ మీరు ఇవన్నీ మేక్ చేసుకోవాల్సి ఉంటుంది. మేక్ చేసుకున్న తర్వాత మీరు లాకెట్ తోటి పేరప్ చేసుకొని మేక్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సింగిల్ పీస్ అయితే 40 రూపీస్ అండి. ఇన్ కేసు 10 పీసెస్ అలా తీసుకుంటే 360 రూపీస్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. 10 పీసెస్ తీసుకుంటే 360 రూపీస్. ఇన్ కేసు సింగిల్ పీస్ అయితే 40 రూపీస్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ప్యూర్ మైక్రోగోల్డ్ పాలిష్ అండి, ఇది వచ్చేసి మైక్రోగోల్డ్ పాలిషే. సో ఇవన్నీ హోల్స్ అనేది మీరు మేకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ కలెక్షన్ అండి, ఇది వచ్చేసి 6 స్టోన్ ఫ్లవర్ ప్యాటర్న్లో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 3 హోల్ కనెక్టర్ లాగా వస్తుంది చూడండి. ప్రీవియస్ మనకి ఇది సింగిల్ హోల్ ఉండేసి మనకు బీడ్స్ మధ్యలో కటాయించుకోవడానికి ఉండేది. బట్ ఇదేంటి అని అంటే బీడ్స్ మధ్యలో 3 లైన్స్ తోటైనా 2 లైన్స్ తోటైనా మేక్ చేసుకోవడానికి, మిడిల్ బ్రోచ్ లాగా మేక్ చేసుకోవడానికి ఇప్పుడు హెల్ప్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 3 హోల్ కనెక్టర్ లాగా ఉంటుంది. సింగిల్ పీస్ వచ్చేసి 30 రూపీస్ అండి. సింగిల్ పీస్ వచ్చేసి 30 రూపీస్. ఇన్ కేసు మీరు 10 పీసెస్ అలా తీసుకుంటే మాత్రం మీకు 250కి వచ్చేస్తుంది. 10 పీసెస్ తీసుకుంటే 250 అంటే 10 పీసెస్ అంటే మినిమమ్ 20 పీసెస్ అలా 20 పీసెస్ కంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం కాస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మీరు వాట్సాప్లో అయితే పింక్ చేయండి, నేను కాస్ట్ అనేది చెప్తాను. చూడండి, సింగిల్ పీస్ వచ్చేసి 30 రూపీస్, 10 పీసెస్ తీసుకుంటే 250 రూపీస్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా వన్ సైడ్ కూడా మనం ఈ ఫ్లవర్స్ అనేది ఇట్లా మేక్ చేసుకోవచ్చు అండి. చాలామంది ఏంటి అని అంటే సీజెడ్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఆనెక్స్ బీడ్స్లో కూడా మనము ఇలాంటి ప్యాటర్న్ అనేది మేక్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇన్ కేసు ఇటు సైడ్ కానీ లేదు అని అంటే ఇటు సైడ్ కానీ ఈ స్టోన్ అనేది మనకి ఇప్పుడు ఫ్లవర్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది కాబట్టి మనం ఇదంతా కూడా ఇట్లానే మేక్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇటువైపు ఇక్కడ వరకు, ఇటువైపు ఇక్కడ వరకు మేక్ చేసుకొని మధ్యలో ఏదైనా మిడిల్ బ్రోచర్ ఉంటుంది కదా, మిడిల్ బ్రోచర్ కూడా యూస్ చేసుకొని కూడా మనం మేక్ చేసుకోవచ్చు. సో మనకి ఇట్లా 3 హోల్ కనెక్టర్ లాగా వచ్చింది కాబట్టి మనం చోకర్ లాగా కూడా మేక్ చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా సింపుల్ చోకర్ లాగా కూడా నెక్ వరకే ఇట్లా మేక్ చేసుకోవచ్చు. సో ఇలా కూడా మేక్ చేసుకోవచ్చు. సైడ్ పట్టీ లాగా కూడా మేక్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ ఆప్షన్ ఉంటుంది, మనం ఎలా అంటే అలా మేక్ చేసుకోవచ్చు. సో సింగిల్ పీస్ అయితే 30 రూపీస్, 10 పీసెస్ అయితే 250 రూపీస్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్ అండి, ఇవి వచ్చేసి పలక సరలు ఇలా ఉంటుంది చూడండి. కింద మనకు ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసి మేకింగ్ ఆప్షనల్గా హోల్స్ ఉంటాయి. సో దీన్ని మీరు మిడిల్లో అయినా లేదు అని అంటే బీడ్స్ మధ్యలో అయినా మేక్ చేసుకోవచ్చు. కింద మీరు గుట్టపూసలు అంటే గుట్టపూసలు యాడ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే రైస్ బాల్స్ అయితే రైస్ బాల్స్ అనేది మనం మేక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మేకింగ్ ఆప్షనల్గా మనకు హోల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది వచ్చేసి 6 mm సైజ్ అండి. పలక సరలు 6 mm సైజు మైక్రోగోల్డ్ పాలిష్. సింగిల్ పీస్ వచ్చేసి 35 రూపీస్. ఇన్ కేసు మీరు 10 పీసెస్ అలా తీసుకుంటే 300 రూపీస్. 10 పీసెస్ అయితే 300 అండి. సింగిల్ పీస్ అయితే 35 రూపీస్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి, సింపుల్గా మీరు ఇట్లా పెట్టేసుకొని మేక్ చేసుకోవచ్చు. కింద మొత్తం గుట్టపూసలు వస్తాయి. గుట్టపూసలన్నా మేక్ చేసుకోవచ్చు, లేదు అని అంటే రైస్ బాల్స్ అన్నా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా హెవీగా ఉంటుంది అండ్ బ్లాక్ బీడ్స్కి అయితే ఇంక ఎక్సలెంట్గా ఉంటుందండి. లేదు అనేసి అంటే మీరు ఆనెక్స్ బీడ్స్ అయినా లేదు అని అంటే సీజెడ్ బీడ్స్ తోటైనా ఇలా అయినా మేకింగ్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో గ్యాప్ రాకుండా ఈ నుంచి లీడ్ వరకు అక్కడ మీవే గ్యాప్ లేకుండా కూడా దగ్గరకైనా కూడా మీరు మేక్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్ అండి, ఇది వచ్చేసి డైమండ్ రిప్లికా సైడ్ బ్రోచర్స్. చూడొచ్చు, మనకు డైమండ్లో ఉన్న లుక్కే ఉంటుంది. చాలా బాగుంటుంది. దీన్ని మిడిల్ బ్రోచ్ లాగానే యూస్ చేసుకోవచ్చు, లేదు అని అంటే సైడ్ బ్రోచ్ లాగానే యూస్ చేసుకోవచ్చు. మేకింగ్ ఆప్షనల్గా కూడా చాలా హోల్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. సో మీరు ఇట్లా ఇన్ కేస్ కావాలని అంటే ఇట్లా మిడిల్ బ్రోచ్ లాగా యూస్ చేసేసుకొని కింద హ్యాంగింగ్ చేసుకోవచ్చు అండి. చూడండి, హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇక్కడ 3 హోల్ కనెక్టర్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇక్కడ పర్ల్స్ అనేది హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇట్లా మిడిల్ బ్రోచ్ లాగానే యూస్ చేసుకోవచ్చు, లేదు అని అంటే ఇట్లా సైడ్ బ్రోచ్ లాగానే యూస్ చేసుకోవచ్చు. సైడ్ బ్రోచ్ అయితే మీరు 4 లైన్స్ 5 లైన్స్ తోటైనా మేక్ చేసుకుంటారు కదా, అప్పుడు దీన్ని సైడ్ బ్రోచ్ లాగా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇలా. సో డైమండ్ రిప్లికా అండి, ఇది వచ్చేసి సింగిల్ పీస్ వచ్చేసి 130 రూపీస్. 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద మార్క్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫర్ 130 రూపీస్ ఓన్లీ. సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫర్ 130 రూపీస్. 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, స్టోన్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. డైమండ్ రిప్లికా. మనకు బ్యాక్ సైడ్ మేకింగ్కి చాలా హోల్స్ ఉన్నాయి చూడండి. సో సీజెడ్లో అయినా లేదు అని అంటే ఆనెక్స్లో అయినా స్పిన్నర్స్ తోటైనా కూడా మీరు మేక్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. జస్ట్ ఫర్ 130 రూపీస్ అండి. కావాల్సిన వాళ్ళైతే మీకు ఏ కలర్ కావాలో కలర్ మీద మార్క్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్ అండి, బ్యూటిఫుల్ సైడ్ బ్రోచర్స్. ఇట్లా మనకు ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసి స్క్వేర్ మోడల్లో వచ్చేసింది. ఏడీ స్టోన్స్ తోటి వస్తుంది. ఇట్లా మనం బ్రోచర్ చుట్టూ ఇట్లా హోల్స్ ఉంటాయి చూడండి. ఇన్ కేసు మనం దీన్ని సైడ్ బ్రోచ్ లాగానే యూస్ చేసుకోవచ్చు, ఇట్లా మిడిల్ బ్రోచ్ లాగానే యూస్ చేసుకొని మేక్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇట్లా సైడ్ బ్రోచ్ లాగానన్నా కూడా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పేర్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫర్ 450 రూపీస్ అండి.
సింగిల్ పీస్ అయితే 250 రూపీస్. పేర్ తీసుకుంటే మాత్రం మీకు 450కి వచ్చేసింది. ఇది వచ్చేసి వైట్, పింక్, గ్రీన్ కాంబినేషన్లో ఉంది. చూడండి 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వైట్, పింక్, గ్రీన్, ఇక్కడ మధ్యలో స్టోన్ వచ్చేసి గ్రీన్ ఉంది. ఇక్కడేమో వైట్ గ్రీన్ మధ్యలో వైట్ గ్రీన్ ఉంది. ఇదేమో వైట్ పింక్ కాంబినేషన్ తోటి ఉంది. ఇది ఒకటే మధ్యలో వచ్చేసి గ్రీన్ ఉంది. సో మీకు ఏది కావాలంటే దాని మీద మార్క్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. పేర్ అయితేనేమో 450 అండి. సింగిల్ పీస్ అయితే 250 రూపీస్. సింగిల్ పీస్ అయితే 250 రూపీస్. పేర్ అయితే మాత్రం 450 రూపీస్. సో కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఏడీ స్టోన్స్ తోటి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. మీకు కావాల్సిన వాళ్ళు ఏ కలర్ కావాలో కలర్ మీద మార్క్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్ అండి, ఇవి వచ్చేసి విక్టోరియన్ పాలిష్ మోజనైట్ స్టోన్స్ అండి. ఇవి వచ్చేసి మోజనైట్ స్టోను సింపుల్ పికాక్ ప్యాటర్న్ డిజైన్ చూడండి. లోపల మనకు మ్యాంగో ప్యాటర్న్లో పికాక్ అనేది డిజైన్ లాగా చేశారు చూడండి, చాలా బాగుంది. ఇవి వచ్చేసి సైడ్కి మొత్తం ఇట్లా మోజనైట్ స్టోన్స్ తోటి డ్రాప్ మోడల్ అనేది మనకు డిజైన్ అనేది మేకింగ్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా చూడండి. సో 5 హోల్ కనెక్టర్ లాగా అయితే ఇచ్చారు. మనం మేకింగ్ చేసుకోవడానికి ఆప్షనల్గా 5 హోల్స్ అయితే ఉన్నాయండి. చూడండి 5 హోల్స్ ఉన్నాయి. సో మీరు ఇట్లా మిడిల్ బ్రోచ్ లాగానే యూస్ చేసుకోవచ్చు. మిడిల్ బ్రోచర్ అంటే జస్ట్ టూ లైన్స్ తోటి, అంటే హెవీగా ఇష్టం లేని వాళ్ళు ఇట్లా సీజర్స్ తోటైనా, లేదా కొంచెం ప్రీషియస్ బీడ్స్ ఇవి ఉంటాయి కదా, చేతన్ రూబీ కానీ చేతన్ గ్రీన్ కానీ అమెరికన్ బీడ్స్ తోటైనా మీరు ఇట్లా మిడిల్ బ్రోచ్ లాగా యూస్ చేసుకోవచ్చు. పెండెంట్ లాగా మేక్ చేసుకోవచ్చు. ఇలా చాలా బాగుంటుంది. అదర్వైజ్ లేదు అని అంటే ఇట్లా సైడ్ బ్రోచ్ లాగానన్నా కూడా మీరు మేక్ చేసుకోవచ్చు. మోజనైట్ విక్టోరియన్ పాలిష్ చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా చూడొచ్చు. ఇట్లా మీరు సైడ్ బ్రోచ్ లాగానన్నా కూడా మేక్ చేసుకోవచ్చు. పేర్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫర్ 250 రూపీస్ అండి. పేర్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. సింగిల్ పీస్ అయితే 150 రూపీస్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు. సింగిల్ పీస్ అయితే 150 రూపీస్, పేర్ అయితే 250 రూపీస్ అండి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్ అండి, బ్యూటిఫుల్ లాకెట్. ఇట్లా లక్ష్మీదేవి అమ్మవారి కాసు బిల్లలతో వస్తుంది. జస్ట్ ఫర్ 99 రూపీస్ అండి. మైక్రో గోల్డ్ పాలిష్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సింపుల్గా సీజర్ స్టోన్ అయినా, లేదు అని అంటే స్పిన్నర్స్ తోటి అయినా 2 లైన్స్ 1 లైన్ అయితే మేక్ చేసుకోవచ్చు. లేదు అని అంటే సింపుల్గా బ్లాక్ బీడ్స్కైనా మీరు అటాచ్ చేసేసుకొని వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. జస్ట్ ఫర్ 99 రూపీస్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్ అండి, బ్యూటిఫుల్ పెండెంట్ చూడండి. మైక్రోగోల్డ్ పాలిష్లో వస్తుంది. మనకు సింపుల్ ఇక్కడ ఎలిఫెంట్ ప్యాటర్న్లో ఉంది డిజైన్ అనేది. ఎలిఫెంట్ ప్యాటర్న్ వచ్చేసి కింద కొంచెం ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చేసింది. ఇది వచ్చేసి పర్పుల్ కలర్. కింద మనకు చూడండి సెమీ ప్రీషియస్ ఎమతిస్ట్ తోటి అయితే కింద మనకు హ్యాంగింగ్ అయితే ఇచ్చారు విత్ గుట్టా పూసలతోటి. బ్యాక్ సైడ్ వచ్చేసి డీ హుక్ ఉండడమే కాకుండా మేకింగ్ ఆప్షనల్గా కూడా మనకి ఇక్కడ సైడ్కి మేకింగ్కి హోల్స్ ఉన్నాయి చూడండి. సో మీరు 2 లైన్స్ తోటైనా 3 లైన్స్ తోటైనా మేక్ చేసుకోవచ్చు. ఆనెక్స్ బీడ్స్ కానీ సీజెడ్ బీడ్స్ తోటైనా 2 లైన్స్ తోటి మేక్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి సింపుల్గా సీజర్స్ తోటి మేక్ చేసుకున్నా కూడా లాకెట్ చాలా బాగుంది. సీజెడ్ కాకపోయినా కూడా మీరు ఆనెక్స్ బీడ్స్లో అయినా కూడా మీరు ఇట్లా 2 లైన్స్ తోటైనా మేక్ చేసుకోవచ్చు. లేదు ఆనెక్స్ బీడ్స్ కూడా అఫోర్డ్ చేయలేని వాళ్ళు లాకెట్ బాగుంది కొంచెం తక్కువ ప్రైస్లో అంటే క్రిస్టల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. క్రిస్టల్స్ కంటే తక్కువ అంటే స్పిన్నర్స్ అయినా మీరు 4 లైన్స్ తోటి మేక్ చేసుకొని, ఇట్లా డీ హుక్ ఉంది కాబట్టి మీరు అలా అయినా కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు. ఇందులో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మంచి రూబీ పింక్ అండి. చూడండి రూబీ పింక్ వచ్చేసి కింద మనకు స్ట్రాబెర్రీ బీడ్స్, ఇవి వచ్చేసి హ్యాంగింగ్ లాగా ఉంది స్ట్రాబెర్రీ బీడ్స్. ఇది గ్రీన్ వచ్చేసింది. ఇది కూడా ప్రీషియస్ బీడ్సే అండి. పింక్ కలర్ స్టోన్ తోటి ఇది మోనాలిసా బీడ్స్ తోటి అయితే మనకి హ్యాంగింగ్ ఇచ్చారు. ప్రీషియస్ బీడ్. ఇది పర్పుల్, గ్రీన్, రూబీ పింక్. ఇది వచ్చేసి కోరల్ అండి. కోరల్, పర్పుల్, గ్రీన్, రూబీ పింక్ 4 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. కోరల్ కూడా ఉంది. సో మీరు కోరల్ 2 లైన్స్ అట్లా మేక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కింద వచ్చేసి మనకు స్ట్రాబెర్రీ బీడ్స్ తోటి అయితే హ్యాంగింగ్ ఇచ్చారు. జస్ట్ సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి 220 రూపీస్. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలెక్షన్ అండి, బ్యూటిఫుల్ పెండెంట్ చూడండి. ఇది విక్టోరియన్ యాంటిక్ మోడల్లో వస్తుంది మనకు. చూడండి విక్టోరియన్ యాంటిక్ పాలిష్ వస్తుంది. కింద మనకు చూడండి ప్రీషియస్ బర్మా బీడ్స్ అనేది మనకి కింద మేకింగ్ ఇచ్చారు విత్ గుట్ట పూసలతోటి. కృష్ణ గాడ్ మోటి తోటి వస్తుంది లాకెట్ అనేది. ఇట్లా మనకు బ్యాక్ సైడ్ డీ హుక్ ఉండడమే కాకుండా మేకింగ్ ఆప్షనల్గా కూడా మనకు పైన వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. మేకింగ్ ఆప్షనల్గా ఇక్కడ మనకు మేక్ చేసుకోవడానికి ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయి చూడండి.
సో పెండెంట్ అయితే చాలా బాగుందండి. జస్ట్ ఫర్ 230 రూపీస్. కింద ఇట్లా మనకు ప్రీషియస్ బిట్స్ తోటి మేకింగ్ చేస్తేనే 50 రూపీస్ అయితే ఛార్జ్ అవుతాయి. సో విత్ మేకింగ్ తోటి జస్ట్ ఫర్ 230 రూపీస్ అండి. కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ 230 రూపీస్. మీరు ఎలాంటి బీడ్స్ కానీ సీజెడ్ బీడ్స్ కానీ లేదు అని అంటే క్రష్లో అయినా కూడా మీరు 2 లైన్స్ 3 లైన్స్ తోటి మేక్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీకు అఫోర్డబుల్ అనిపిస్తే మాత్రమే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో కావాల్సిన వాళ్ళు ప్రాపర్గా స్క్రీన్ షాట్ తీసి మీరు కింద క్వాంటిటీ మెన్షన్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.